రాజమౌళి గారు కూడా కొన్ని సందర్భాల్లో అన్నారు, నేను వీళ్ళు ఇట్లా మంచి సినిమా తీస్తే నేను కూడా భయపడతాను. సుకుమార్ గారి పేరు చెప్పారు అండ్ త్రివిక్రమ్ గారి పేరు చెప్పారు. పర్సనల్ గా నేను వీళ్ళలాగా తీయలేను, వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం. సుకుమార్ గారి పేరు చెప్పారు అండ్ త్రివిక్రమ్ గారి పేరు చెప్పారు. వీళ్ళు నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని త్రివిక్రమ్ గారి పేరు చెప్పారు. భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్. మొత్తం బన్నీ సార్ మొత్తానికి పుష్ప అయితే హిట్ కొట్టినాం, పుష్ప 2 హిట్ కొట్టినాం, పుష్ప 1 హిట్ కొట్టినాం. నెక్స్ట్ సినిమా ఏమంటావు, ఏమొస్తుంది బన్నీ సార్? నెక్స్ట్ ఉంది కదా మన త్రివిక్రమ్ గారిది మూవీ ఉంది కదా, వస్తుందంటావా? కొడతా హిట్ బరాబర్ కొడతానంటావా? బరాబర్ కాదు అంటే యాక్చువల్లీ మన ఈ పండగకే ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పుడు బాహుబలి తర్వాత ఎంత పేరు వచ్చిందో పుష్ప కానీ ఇవన్నీ పేరు వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియన్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. యూట్యూబ్ ఛానల్ సంతోష్ అఫీషియల్ అని ఉంది కదా, అవును. నువ్వు ఇందాక ఒక వీడియో పెట్టి కింద కామెంట్ చదివాను, త్రివిక్రమ్ గారితో సినిమా ఎత్తిపోతుంది, ఇక హిట్ రాదు, బన్నీ అయిపోతుంది కింద. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా పెట్టింది, మెగా ఫ్యాన్స్ అనుకుంటా. ఈసారి త్రివిక్రమ్ గారి ఏదో పెద్ద టైటిల్ సూన్ కమింగ్ సూన్ అని పెట్టి ఏదో పెట్టారు దాంట్లో. అయితే ఇది ఎత్తిపోతుంది, దీనికి అయిపోయింది పని అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. అది మన వాళ్ళు మాట్లాడుతున్నారు లేకపోతే అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అది నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరేం మాట్లాడినా సరే, ఇప్పుడు పుష్పకి ఏమన్నారు, ప్రతి ఒక్కరు ఎత్తేస్తుంది పోతుంది, ఎరి పుష్పం అవుతుంది ఆపేస్తామన్నారు, ఏమైంది? సో సినిమా అనేది ఇప్పుడు త్రివిక్రమ్ గారైనా ఇప్పుడు త్రివిక్రమ్ అంటే పవన్ కళ్యాణ్ కి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. బట్ ఎవరు ఎంత ఫ్రెండ్స్ అయినా ఒక డైరెక్షన్ అనేది తన దైవం, త్రివిక్రమ్ గారి దైవం. తను నమ్ముకున్న డైరెక్షన్ ని కావాలని ఒక నేరేషన్ ఫ్లాప్ రాయాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు అంతేందుకు అజ్ఞాతవాసి ఉంది, మరి కావాలని రాసిండు, అది తీసిండు. అంటే ఇప్పుడు సినిమా అనేది తీస్తారు, కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంది. బట్ నిన్ననే ఇప్పుడు చాలా మంది కటింగ్ ఎందుకు తీపిచ్చాడు అన్నారు. సో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్మెంట్ అయింది, బట్ కమింగ్ సూన్ అని పెట్టిరు. దాని మీద లుక్ ఏందనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు త్రివిక్రమ్ గారు. స్టోరీస్, పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ జరుగుతున్నాయి. ఇది భారీ స్కేల్, పాన్ ఇండియాలోనే ఇది ఒక భారీ ఖచ్చితంగా కాదు 100%. ఎందుకంటే గురూజీ కాంబినేషన్ లో వస్తుంది, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వేరే ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే గురూజీ కాంబినేషన్ లో ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకోండి, సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ కాదు, మన తెలుగులో మంచి టాప్ డైరెక్టర్. మళ్ళీ పుష్ప ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం చేయించిండు. నెక్స్ట్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టరు. ఫ్యామిలీ కథలు కావచ్చు, ఒక మంచి అత్తారింటికి దారేది కావచ్చు, అలా వైకుంఠపురం కావచ్చు, అతడు కావచ్చు, కలేజా మూవీ కావచ్చు, అరవింద సమేత కావచ్చు. సో ఫ్యామిలీ మొత్తం చూసేటట్టు తీసిన మూవీ. సో త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు కూడా కొన్ని సందర్భాల్లో అన్నారు, నేను వీళ్ళు ఇట్లా మంచి సినిమా తీస్తే నేను కూడా భయపడతాను. సుకుమార్ గారి పేరు చెప్పారు అండ్ త్రివిక్రమ్ గారి పేరు చెప్పారు. ఇది మొత్తం విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్నాయంట దీంట్లో. 15 months లో కంప్లీట్ అవుతుంది మూవీ. గ్రాఫిక్ లో అంటే రాజమౌళి గారు ఏ రోజు జోన్లో అయితే మన గుర్రాలు అవి తీస్తారో ఆ జోనర్ లో ఉంటది ఈ మూవీ. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ టైం. సో లాస్ట్ టైం ఒక డీజర్ వచ్చినప్పుడు కూడా దాని మీద బన్నీ గారు ఫోటో వేసి ఏ లోగో వేసి టైం కి సంబంధించి చేశారు. జూలై చూడండి, జూలై కూడా వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్. సో ఇద్దరు మధ్య పోటా పోటీగా. సో మీకు తెలిసి పాన్ ఇండియా రేంజ్ లో అది రిలీజ్ అయినా మంచి కలెక్షన్స్, మంచి హిట్ అవుతుండే. నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి. సో త్రివిక్రమ్ గారికి ఆ స్టామినా ఉంది. ఇసుక జారినట్టు జారిపోతాను. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టంకి శవం కొడతాం. ఖచ్చితంగా తన కెరీర్ లో లాస్ట్ వచ్చిన మూవీలు కూడా 2-3 కొద్దిగా అనుకున్నంత ఆడలేదు. అంటే మామ 15 months లో మూవీ కంప్లీట్ అయిపోతుంది. 2 years లో కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ 26 October కి రిలీజ్. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ టైటిల్ ఏం పెడతారంటావు గురూజీ గారు? చూడాలి. అంటే గురూజీ మన తెలుగు పదాలను, సో గురూజీ గారి మాటలనే మన తెలుగు అచ్చుపడినట్టు ఉంటది ప్రతి మాటలో కానీ, ప్రతి డైలాగ్. గురూజీ గారి మాటల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అవును, మాట్లాడే ప్రతి మాట కానీ అసలు ఎవరు మాట్లాడలేరు. అందుకే కళ్యాణ్ సార్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అవును, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక హరి రామజోగ గారు కానీ కొంతమంది తెలుగు
గురించి మాట్లాడే వాళ్ళు ఉన్న అందులో త్రివిక్రమ్ గారు ముందుంటారు. గరికపాటి నరసింహారావు గారు తెలుగు పదాలని నెక్స్ట్ లెవెల్లో మనకు గుర్తు చేస్తారు. డైలాగ్లో కానీ కామెడీలో కానీ ప్రతిదీ చూపిస్తారు. బట్ ఈ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారికి ఆప్తుడు దోస్త్ ఫ్రెండ్ అని ఉన్నది. బస్ బన్నీ అంటే లాస్ట్ టైం త్రివిక్రమ్ గారు కూడా ఒక వీడియోలో చెప్పారు, పుష్పలో ఏవి క్లిప్ పెట్టినప్పుడు అలా అన్స్టాపబుల్లో ఆడుకున్నప్పుడే నాకు అర్థమైంది ఈ జర్నీ చాలా సంవత్సరాల పాటు ఇద్దరం కలిసి కొనసాగిస్తామని నాకు అనిపించింది. బన్నీ గారు ఎలా ఎదిగిపోయారంటే దిష్టి తలిగేంత అంత పైకి ఎదిగిపోయాడంటే నేను ఇప్పటిదాకా అంటే ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సినిమాకి ఆయన స్టార్డమ్ విపరీతంగా ఓర్వలేకపోతారు కదా కొడుకులు. అదే మాత్రమే కాదు వ్యక్తిగా కూడా చాలా 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 పెరిగిపోయాడు ఆయన. అంటే దిష్టి తగిలేంత గొప్పడైపోయాడు అనిపించింది నాకు. లేక వాళ్ళు బానే ఉన్నారు. ఎస్పెషల్లీ పుష్ప 1 చూసిన తర్వాత అయితే, అలాగే భారత సినిమా చరిత్రలో విజయాల జాబితాకు ఉంటూ డైరెక్టర్ ఉంటే ఫ్యాన్స్ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి డివైడ్ చేసి అందులో మొదటి వరుసలో ఖచ్చితంగా అల్లు అర్జున్ పేరు ఉంటుంది. సో ప్రస్తుతం నాకు తెలిసి అదే అందుకని కానీ ఏమన్నా త్రివిక్రమ్ గారు అయితే ఖచ్చితంగా ఒక మంచి బ్లాక్ బాస్టర్. సో అక్కడ ఉన్నది అల్లు అర్జున్ గారు. బన్నీ యాక్ట్ చేయట్లేదు, తపస్సు చేస్తున్నాడు ప్రస్తుతం. లాస్ట్ ఒక 3-4 yearsగా స్టార్ట్ చేశాడు నా తపస్సు కూడా పాన్ ఇండియా రేంజ్ లో. ఇంకా ఇప్పుడు ఒక హిట్ వచ్చిన తర్వాత ఇంకోటి చాలా మంది అన్స్టాపబుల్లో ఏమని ట్రోల్ చేశారంటే నాకు నేనే పోటీ అంటే పెద్ద ఇదా అని అన్నారు. కానీ నాకు పోటీ అంటే ఇప్పుడు 69 years తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆయనకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి ఆ చనువు తీసుకుని ఆయన చాలా బాగుండాలని. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయనకి అవార్డు వచ్చింది కదా, ఇప్పుడు అంతకు మించి యాక్టింగ్ ఇవ్వాలి, అంతకు మించి ఎక్స్పర్ట్ అని. ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ యాక్టింగ్ ఎట్లా చేస్తాడో అనేది పుష్ప 2లో చూపించిండు. సో పుష్ప 2 కూడా ఖచ్చితంగా ప్రతి పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ ఒక్కరు ఇది ఈ సినిమా కూడా నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అని చెప్పారు. బట్ ఇంకా అంతకు మించి యాక్టింగ్ ఇవ్వాలి, అప్పుడు అతనే పోటీ. వీళ్ళందరూ ట్రోల్ చేయడం. ఇప్పుడు మీరు చూడండి లోకంలో ఏ టాపిక్ లేనట్టు అల్లు అర్జున్ టాపిక్ వస్తేనే మొత్తం వీరంగం చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది ఎక్కడ, సంధ్య థియేటర్లో. సో అది బాధాకరమే ఒక అట్లా రావడం. కానీ దాన్ని సోషల్ మీడియా కానీ యూట్యూబర్స్ కానీ ఎంత ప్రచారం చేశారు. అదే సేమ్ గేమ్ చేంజర్ ఈవెంట్కి అక్కడ జరిగిపోతే ఏ న్యూస్ ఛానల్స్లో రాలేదు, ఓన్లీ సాక్షిలో వచ్చింది ఒక 2 యూట్యూబ్. మరి ఎందుకు ఇది కూడా జనాలకు చూపెట్టాలి కదా, ఇది కూడా జనాలకు చూపెట్టాలి కదా, మరి ఎందుకు చూపెట్టలేదు? బట్ అంటే ఇక్కడ నెగిటివ్ అల్లు అర్జున్ గారిని నెగిటివ్ చేయడానికి ప్రతి విషయంలో అల్లు అర్జున్ గారిని నెగిటివ్ చేయాలని చూస్తున్నాం. చేయడానికి ఇక్కడ మనం వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదు. ఏంటంటే ఆల్రెడీ రీచ్ అవ్వాల్సిన గోల్ రీచ్ అయిపోయిన తర్వాత ఎన్ని చేసినా ఎన్ని కింద దించాలన్నా అది నీ తరం కాదు. అవును. అయితే నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మన ప్రొడ్యూసర్ వాళ్ళు అండ్ బన్నీ గారు త్రివిక్రమ్ గారు ఒక మీట్ అయ్యి డిస్కషన్ చేస్తున్నారంట ఒక పోస్టర్ ఇవ్వాలని. సో బన్నీ అన్న బర్త్డే వరకు అయితే మనకు ఖచ్చితంగా ఒక పోస్టర్ వస్తుంది. సినిమా టైటిలా ఏందనేది ప్రతి ఒక్కటి మనకు ఏప్రిల్లో అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. అప్పుడు వరకు టైం ఉంది కాబట్టి మనం రెస్ట్ తీసుకొని ప్రాజెక్ట్ ఆల్రెడీ అంతా బన్నివాస్ గారు ఇంతకుముందు కూడా చెప్పారు, హాలీవుడ్ రేంజ్లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్లే పనిచేస్తున్నాయి దీనికి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పెరిగింది, సౌత్లో కానీ నార్త్లో కానీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు వరల్డ్ మొత్తం బన్నీ సినిమా కోసం వెయిట్ చేస్తారు ఈగర్లీ. ఎందుకంటే పుష్ప 2 మ్యాని అంత క్రియేట్ చేసింది. సో ఖచ్చితంగా త్రివిక్రమ్ గారు అయితే సో మన తెలుగు పదాలని కలిపి ఒక టైటిల్ చేస్తారు నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తారు. చాలా బాగుంటది. ఇంకోటి చెప్పుకోవాల్సింది అనురుద్దీన్. ఈ మూవీకి అనురుద్దీన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ లాస్ట్ టైం వర్క్ చేద్దామంటే ఐఎమ్ రెడీ అని అనురుద్దీన్ వెయిటింగ్ అని చెప్పారు. బన్నీ గారు కూడా ఆయన ట్విట్టర్లో రిప్లై ఇచ్చాడు ఐఎమ్ రెడీ ఎనీవే అని. ఇంకోటి అజ్ఞాతవాసికి అనురుద్దీన్ మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమన్నారంటే అనురుద్దీన్కి బాగా తిట్టారు, కానీ అజ్ఞాతవాసిలో ఈరోజు ప్రతి ఒక్క పాట ఒక గోల్డ్ డైమండ్. ఎంత ట్యూన్ బాగుంటది, ఇప్పటికింటే వేరే లెవెల్ ఉంటది. సో అనురుద్దీన్ దేవర సినిమాని అంత కొంత కాపాడిందంటే ఎన్టీఆర్ పాత్ర ఎంత ఉందో.
అనురుద్దీన్ పాత్ర కూడా అంతే ఉంది. నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చిండు. బీజిఎం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు జైలర్ ని చూడండి, రజనీకాంత్ కి అంటే మన पलट के दे तेरा बाप आ गया తమన్ గారు అన్నాడు రజనీకాంత్ కి బక్కోడు, బాలయ్యకి బండోడు అని. సో ఇప్పుడు అఖండ మూవీ చూడండి ఎట్లా ఇచ్చిండు. అంటే కొందరు కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది అదే వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కాంబినేషన్. త్రివిక్రమ్ ఆల్రెడీ 3 సో ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ లో త్రివిక్రమ్ గారిని కూడా ఒక రేంజ్ లో, అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఏంటంటే మన పురాణాలని, ఇప్పుడు పురాణాలు మన చరిత్రని స్టోరీలని తీస్తే బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ పురాణాలు అనేది ప్రతి ఇండియాలో ప్రతి మన హిందీ కావచ్చు తమిళ కావచ్చు ఇవి అందరికి తెలుసు. ఆ స్టోరీనే సో ఒక నేషనల్ అవార్డు విన్నర్ యాక్టర్ని త్రివిక్రమ్ గారు తోడవుతే ఒక మంచి, ఇప్పుడు రాజమౌళి గారు ఎలా బాహుబలిని చిత్రీకరించారో అల్లు అర్జున్ అండ్ అనురుద్దీన్ అండ్ హారికా హాసిని వాళ్ళ క్రియేషన్ లో మన త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ రావాలి, తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు రావాలని నేను అనుకుంటున్నాను. సో త్రివిక్రమ్ గారు ఎవరితో తీసినా మంచి సినిమాలే రావాలి. ఇప్పుడు రామ్ చరణ్ అన్న మూవీ మేము కూడా హిట్ అవ్వాలనుకున్నాం, బట్ కంటెంట్ ఉంటే ఆడుతుంది. ఇప్పుడు సంక్రాంతి 3 సినిమాలు వచ్చినాయి. గేమ్ చేంజర్ ఫస్ట్ వచ్చింది, స్టోరీ బాగుంది, కానీ దాన్ని తీసే విధానము ఎందుకో అంత అవసరం లేదనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, శంకర్ గారు ఇప్పుడు జనాలకు తీయలేదు అనిపించింది. నెక్స్ట్ డాకు మహారాజ్ వచ్చింది. బాలయ్య నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఓకే గుడ్ బాగుంది, అంటే బోర్ కొట్టకుండా మూవీ చూడొచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ సింగ్ అనే బాగుంది. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం అనే వెంకటేష్ది చాలా అంటే చాలా బాగుంది, స్టోరీ లేదు, బట్ మన అనిల్ రావుపూడి గారు సినిమాని ఖచ్చితంగా కామెడీతోని జనాలని రప్పియాలని చెప్పి ఫుల్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. ఈ సంక్రాంతి విన్నర్ నేను చూసిన వెంకటేష్ గారి మూవీ. సో దిల్ రాజు గారికి గేమ్ చేంజర్ ద్వారా కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చినా డబ్బులు రాకపోయినా ఈ సినిమా అయితే ఎంతలో కొంత కవర్ చేస్తారు ఖచ్చితంగా. నాకు తెలిసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ వెంకటేష్ గారి మూవీ, తర్వాత డాకు మహారాజ్, బాలయ్య బాబు, తర్వాత గేమ్ చేంజర్ రామ్ చరణ్ అన్న. ఈ 3 బరిలో అయితే వెంకటేష్ గారు, డాకు మహారాజ్, గేమ్ చేంజర్. నా వరకు నేను 2 మూవీలు చూసిన. మీకు కొందరికి గేమ్ చేంజర్ అనిపించచ్చు, కొందరికి డాకు మహారాజ్ అనిపించచ్చు, కొందరికి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీరేం డబ్బులు టికెట్ నాకు తీసుకోవాలి సినిమా చూడమని ఇవ్వాలి, నా డబ్బులతో నేను చూసిన నా ఒపీనియన్ చెప్పడానికి మీకు ఉంటుంది. సో మీ ఒపీనియన్ మీకు ఉంటుంది. నా ఒపీనియన్ లో నేను 3 నా డబ్బులతో నేను చూసిన నా ఒపీనియన్ నేను చెప్పిన, ఇది నా ఒపీనియన్. నువ్వు చూసిన సినిమాలు చెప్పి నీకేది అనిపించింది? నేను రీసెంట్ గా డాకు మహారాజ్ చూసాను, గేమ్ చేంజర్ కూడా చూసాను, అంత అది ఎనఫ్ అనిపించింది. నిన్న మన వెంకటేష్ గారి మూవీ కూడా చూసాను, చాలా బాగుంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా. సో వీళ్ళకు నెక్స్ట్ మన RC16 తోని బుచ్చిబాబు గారు మీకు నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా హిట్ కొడతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఉప్పనాలో ఒక ఫ్లో లో పోయి బ్లాక్ బస్టర్ కొట్టిండు, అలానే RC16 లో ఒకవేళ వెళ్ళి ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అని బిఎడ్ లో చూపిస్తున్నాడు, అది ఒక రియల్ స్టోరీ అంట. నిజంగా చెప్తున్నా, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, RC16 మీకు రామ్ చరణ్ కెరియర్ లో మగధీర ఎట్లనో రంగస్థలం ఎట్లనో ఇది ఒక RC16 మూవీ ఖచ్చితంగా ఇది అవుతుంది మన తెలుగు ఇండస్ట్రీకి. పక్కా RC16 తో పక్కా హిట్ కొట్టబోతున్నాడు. అండ్ నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్ కూడా సుకుమార్ తో ఉంది. సుకుమార్ అంటే ఖచ్చితంగా రంగస్థలం ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో ఖచ్చితంగా మంచి కంటెంట్ తో పక్కా రాసి పెట్టుకోండి. RC16 నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా. ఏంటంటే చరణ్ సారు అన్ని విధాలుగా మంచోడు, యాక్టింగ్ చరణ్ సార్ యాక్టింగ్ బాగుంటది, కానీ ఒక అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఉన్నప్పుడు ఆ గ్లోబల్ స్టార్ ని మనం ఎలాగా ఆయన దగ్గర నుంచి ఆ యాక్టింగ్ రాబట్టుకోవాలనేది ఉన్న డైరెక్టర్ కి తెలియట్లేదు. ఇద్దరికే తెలిసింది, ఇప్పుడు నాకు తెలిసింది రాజమౌళి గారు అండ్ మన సుకుమార్ గారే రామ్ చరణ్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. నెక్స్ట్ బుచ్చిబాబు గారు నాకు తెలిసి ఇవన్నీ ఒక సుకుమార్ శిష్యుడుగా ఆ బిఎడ్, అసలు ఆ బిఎడ్ లోనే నేను చెప్తున్నా కదా, బిఎడ్ పెట్టుకొని రామ్ చరణ్ హిట్ సినిమా, రంగస్థలం హిట్, మగధీర ఇండస్ట్రీ హిట్, RC16 కూడా హిట్. ఇది నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. గేమ్ చేంజర్ లో ఏదైతే మిమ్మల్ని శంకర్ గారు నిరాశపరిచారో బుచ్చిబాబు గారు 100% మీ ఆకలిని తీరుస్తాడు. ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతా నేను అనుకుంటున్నాను. తగ్గేదే లేదైతే.